హాయ్ స్టూడెంట్స్, ఫైనల్లీ మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రిజల్ట్స్ ఈరోజు రిలీజ్ అయ్యాయి. ఇది వరకు మీరు మీ రిజల్ట్స్ కూడా చూసుకుని ఉంటారు. ఫస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి, అండ్ ఎవరైనా ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఫ్యూచర్. ఎవరైనా స్టూడెంట్స్ 1-2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే కనుక మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయొచ్చు. టెన్షన్ పడకండి. సో డోంట్ వరీ, రిపెంట్ అవ్వకండి. ఒక విషయం ఎవరైనా ఫెయిల్ అయినా ఆర్ ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చినా ఎవరేమైనా అనుకుంటారని మాత్రం మీరు అనుకోకండి. లైక్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఏదో అనుకుంటారని మీరు మాత్రం ఫీల్ అవ్వకండి. ఎవరి గురించి కూడా పట్టించుకోకండి. ఫస్ట్ మీరు పాజిటివ్గా ఉండండి. ఇంకో విషయం మీ పేరెంట్స్ ఏమైనా అన్నా కూడా అది మీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకోండి. వారి మాటలను మీరు పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే పేరెంట్స్ కంటే ఎవరు ఈ వరల్డ్లో మనం వెల్ విషర్స్ ఉండరు. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓన్లీ మీ పేరెంట్స్ మాట వినండి తప్ప వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అనే విషయాన్ని మీరు పట్టించుకోకండి, వదిలేసేయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద టుడేస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి ఏపీ ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. దట్ ఈస్ సెకండ్ ఇయర్ ఈజ్ 81% అండ్ ఫస్ట్ ఇయర్ ఈజ్ 77%. సో ఇది హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ సిన్స్ 12 ఇయర్స్ నుంచి ఇది హైయెస్ట్ పాస్ పర్సంటేజ్. సో ఈ ఇయర్ పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. సో ఎవరైతే రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఏప్రిల్ 27 ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే, రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అప్లై చేయడానికి ఏప్రిల్ 27 ఈజ్ ద లాస్ట్ డేట్ అండ్ స్టార్టింగ్ డేట్ ఈస్ ఏప్రిల్ 28. ఓకే, అండ్ ఈ 8 days లో ఎవరైతే రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ కాలేజెస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్. మీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చేసాయి దట్ ఈస్ May 21 to June 4. ఓకే, సో ఈ డేస్ లో మీ ఎగ్జామ్స్ అన్ని జరుగుతాయి. సో సప్లీ అండ్ ఇంప్రూవ్మెంట్ బోత్ ఆర్ సేమ్. ఎవరైతే సప్లీ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా వాళ్ళు ఈ షెడ్యూల్లోనే రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఏపీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రాక్టికల్స్ మిస్ అయ్యారో వాళ్ళకి కూడా డేట్స్ వచ్చేసాయి. వాళ్ళకు June 7 నుంచి June 11 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అవుతాయి. ఓకే, సో ఇవి 3 ఇంపార్టెంట్ డేట్స్ మీరు చూసుకోండి. అండ్ చాలా మంది ఫీ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. బట్ ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ ఏది అప్డేట్ చేయలేదు ఫీ అమౌంట్ గురించి. బట్ సో ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఏమైనా అప్డేట్ తెలిస్తే మీకు తెలియజేస్తాను. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి, సో ఏప్రిల్ 28 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ కి. సో ఇంకా మధ్యలో గ్యాప్ 4 to 5 days గ్యాప్ ఉంది కాబట్టి సో ఈ మధ్యలో వాళ్ళు ఫీ అమౌంట్ కూడా అప్డేట్ చేస్తారు. ఓకే, ఈ ఫీ అమౌంట్ గురించి ఏదైనా నాకు అప్డేట్ తెలిస్తే మీకు మళ్ళీ తెలియజేస్తాను. ఓకేనా? అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అయ్యారో అండ్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో కూడా. ఎందుకంటే మీరు యూఆర్ గోయింగ్ టు పాస్ ఇన్ సప్లీ ఎగ్జామ్స్ కాబట్టి మీకు అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. ఓకేనా? ఏం బాధపడకండి, ఏం రిపెంట్ అవ్వకండి. ఓకే, బీ పాజిటివ్. ఎవరైతే ఇంప్రూవ్మెంట్కి సప్లీకి అప్లై చేసుకుంటున్నారో సో అప్లై చేసేసుకొని ఇంకా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టేసేయండి. సో దట్ ఇంకా మీకు 1 month టైం ఉంది కాబట్టి యూ క్యాన్ ప్రిపేర్ వెల్. ఓకే, ఈసారి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి ఓకే, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు తెలియజేస్తాను. బై దెన్, బై స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.